ప్రజలకు మనం దగ్గరయ్యాము కాబట్టి ప్రతి ఇంట్లోనూ మీ బిడ్డను మీ బిడ్డను మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తమ పార్టీగా ప్రజలు భావిస్తా ఉన్నారు కాబట్టి చంద్రబాబు లాంటి 75 ఏళ్ల వయసు మళ్ళిన నాయకుడు ఆ చంద్రబాబు నాయుడు గారు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేక ఈ బాబు దత్తపుత్రుడితో సహా ఇతరులతో పొత్తు కోసం వెంపర్లాడుతా ఉన్నాడు అనంటే దాని అర్థమేమిటో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ చంద్రబాబుకు తాను ఫలానా మంచి పని చేశానని కానీ తాను ఫలానా మంచి స్కీమును తెచ్చానని కానీ చెప్పలేక మళ్ళీ కొత్త వాగ్దానాలతో గారడీ చేయాలని చూస్తున్నాడు అని అంటే దానికి అర్థమేమిటి? దానికి అర్థమేమిటో తెలుసా? దానికి అర్థం ప్రజల్లో వారు లేరు అని. దానికి అర్థం వాళ్ళు ప్రజల్లో లేరని, చివరికి 2019లో వచ్చినన్ని ఆ 23 స్థానాలు కూడా వాళ్లకు రావని, 175 స్థానాల్లో కనీసం పోటీ పెట్టేందుకు వాళ్లకు అభ్యర్థులు కూడా లేరని, మరో వంక మన పార్టీని చూడండి. మన పార్టీ చరిత్ర ఓ విప్లవ గాథ. మన ప్రభుత్వ చరిత్ర ఇంటింటి విజయ గాథ. మన భవిష్యత్ సామాజిక వర్గాల ఇంద్రధనస్సు. మనది వయసుతో పాటు మనసు, భవిష్యత్తు ఉన్న పార్టీ మనది. మనది గడిచిన 56 నెలల్లో, మనది గడిచిన 56 నెలల పాలనలో అన్ని రంగాల్లోనూ చిత్తశుద్ధితో సంక్షేమము, అభివృద్ధి ఈ రెండింటిలోనూ కూడా సరికొత్త రికార్డులు సృష్టించిన పార్టీ మనది. మన పార్టీ మేనిఫెస్టోను ప్రజలకిచ్చిన వాగ్దానాలను ఏకంగా 99% నెరవేర్చిన పార్టీ మనది. మీ ఇష్టం. కుప్పం నుంచి ఇచ్చాపురం దాకా మీ ఇష్టం. ఏ గ్రామమైనా తీసుకోండి. మన రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఆ గ్రామానికి చంద్రబాబు గారు ఏం చేశారు అని అంటే చెప్పటానికి ఏమీ కనిపించదు, చెప్పటానికి ఏమీ లేదు. కాబట్టి మరి మీ జగన్ ఏం చేశాడు అనంటే, మీ బిడ్డ ఏం చేశాడు అనంటే, ఈ 56 నెలల్లో ఆ ప్రతి గ్రామంలో కూడా ఎన్నెన్నో మార్పులు కనిపిస్తాయి. ప్రతి గ్రామంలో వచ్చిన ఒక గ్రామ సచివాలయం కనిపిస్తుంది. ఆ గ్రామంలో అడుగు పెట్టిన వెంటనే అందులో 540కి పైగా పౌర సేవలు, అందులో దాదాపుగా 10 మంది మన పిల్లలే శాశ్వత ఉద్యోగాలు చేస్తూ చిక్కటి చిరునవ్వుతో కనిపిస్తారు. ఈ శాశ్వత వ్యవస్థను మన గ్రామాలకు తీసుకువచ్చింది ఈ 56 నెలల కాలంలోనే, మీ బిడ్డ ప్రభుత్వంలోనే అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ఎక్కడా కూడా కరప్షన్ లేకుండా, ఎక్కడా కూడా లంచాలు లేకుండా, ఎక్కడా కూడా వివక్ష లేకుండా, ఇంటింటికి 1వ తారీఖున ఉదయాన్నే పెన్షన్ అయినా కూడా, పౌర సేవలైనా కూడా, లేకపోతే ఏ పథకమైనా కూడా మన గడపకే వచ్చి చిరునవ్వుతో అందించే
మనలో భాగమైన చిరునవ్వుతో అందించే మనలో భాగమైన ఓ గ్రామ వాలంటీర్ల వ్యవస్థ తీసుకువచ్చింది కూడా ఈ 56 నెలల్లోనే మీ బిడ్డ పాలనలోనే అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. అదే గ్రామంలో మరో 4 అడుగులు అటువైపున వేస్తే అదే గ్రామంలో ఒక విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్ ఇంటింటికి కూడా జల్లెడ పడుతూ ప్రతి పేదవాడికి తోడుగా ఉండేందుకు ఆరోగ్య సురక్ష కార్యక్రమం, ఇటువంటివన్నీ కూడా గ్రామానికి వచ్చింది మీ బిడ్డ ప్రభుత్వంలోనే అని ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి పేదవాడికి చెప్పండి. నిరుపేదలు చదువుకునే మన గ్రామంలోని గవర్నమెంట్ బడికి నాడు నేడుతో మళ్ళీ మంచి రోజులు వచ్చి అందులో చదువుకునే పిల్లలకు ఇంగ్లీష్ మీడియంతో మొదలు ట్యాబులు, ఐఎఫ్పీలు, బైలింగ్వల్ టెక్స్ట్ బుక్లు ఆ బడికి వచ్చింది కూడా ఈ 56 నెలల్లోనే మీ బిడ్డ పాలనలోనే అని ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు చెప్పండి.